నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. పరిష్కార మార్గాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురుగారు. నమస్తే. మన ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. నమస్కారం అండి, మాట్లాడండి. నాగరాజు గారు నమస్తే అమ్మా. పాట గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/9/96 అండి. ఎన్ని గంటలకమ్మా? ఉదయం 8:50 ఏ ఊరు? విజయవాడలో పుట్టిందండి. చెప్పండి. వివాహం విద్య ఎట్లా ఉంటుందో, ఒక అమ్మాయి అనుకున్న వాళ్ళకి చేసుకుంటుందా, పెద్దవాళ్ళ గురించి చేసుకుంటుందా అని తెలుసుకుందామనండి. ఇక్కడ కన్యా లగ్నం, లగ్నంలో బుధరాహువులు, అలాగే 4వ ఇంట్లో విద్యాస్థానంలో గురువు అద్భుతంగా ఉన్నాడు. పంచమాధిపతి అయినటువంటి శని, అలాగే 6వ ఇంటికి అధిపతి శని సప్తమంలో కేతువుతో, 9వ ఇంట్లో చంద్రుడు ఉచ్చస్థితిలో, ఏకాదశంలో కుజ శుక్రుల యొక్క కలయిక, 12వ ఇంట్లో 12వ స్థానాధిపతి అయినటువంటి రవి. 3 గ్రహాలు స్వస్థానాల్లో ఉన్నాయి. బుధుడు తన స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు. అయితే ఇక్కడ జాతకరీత్యా రాహు మహాదశ జరుగుతుంది. గురువు యొక్క అంతర్దశ. విద్యా సంబంధంగా పెద్ద సమస్యలు ఏమీ లేవమ్మా. హంస మహాపురుష యోగం ఉన్నటువంటి జాతకం. కానీ సప్తమంలో శనికేతువుల కలయిక దోషాన్ని ఇస్తుంది. ఈ దోషం ఉన్నందువలన వైవాహిక జీవిత సంబంధంగా కొన్ని సమస్యలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఆ శనికేతువులు ఇద్దరికీ కూడా గోపూజ చేయించండి. ఆవు పూజ ఏదైతే ఉన్నదో గోమాతకి ఆ పూజ పాప చేత చేయించండి. తద్వారా వైవాహిక సంబంధమైనటువంటి సమస్యల నుంచి బయటపడేదానికి మార్గం కనిపిస్తుంది. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. గుంటూరు నుంచి శంకర్ రెడ్డి గారు. నమస్కారం అండి శంకర్ రెడ్డి గారు. నమస్తే అండి, చెప్పండి. సార్, నా పేరు శంకర్ రెడ్డి సార్. మా బాబు గురించి తెలుసుకోవాలని ఫోన్ చేశాను సార్. చెప్పండి. మా బాబు పేరు లక్ష్మీకాంత్ రెడ్డి అండి. ఓకే. 7/10/1998 ఎన్ని గంటలకి? మధ్యాహ్నం 2:23 సార్. ఏ ఊరు? గుంటూరు సార్. చెప్పండి. అదే మా బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి, పాస్ అయ్యాడు. ఇప్పుడు ఇంజనీరింగ్కి వెళ్తున్నాడు. ఇది బాబు భవిష్యత్తు గురించి తెలుసుకున్నామని. ఏ సబ్జెక్ట్ తీసుకుంటే రాణిస్తాడుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మకర లగ్నం అవుతుంది. మేషరాశి నక్షత్రం, అశ్విని నక్షత్రం 4వ పాదం. విద్యాస్థానంలో చంద్రుడు శని నీచంలో వక్రించి ఉన్నప్పటికీ కూడా అక్కడ నీచభంగం ఉన్నది. కానీ విద్యాస్థానాధిపతి అష్టమంలో రాహుతో ఉన్నందువలన ఇక్కడ ఇతనికి సంబంధించినంత వరకు ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయితే బాగుంటుంది. దానికి సంబంధించి ఏదైనా చేస్తే బాగుంటుంది, లేదా మెకానికల్ అయితే బాగుంటుంది. భాగ్యరాశిలో భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధుడు ఉన్నాడు. రవి బుధుల యోగం ఉన్నది. కాబట్టి జాతకంలో కుజదోషం ఉన్నది. ఈ కుజదోషం వలన మంచి భవిష్యత్తు కూడా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శుక్రమహాదశలో బుధుడు జరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ బుధ శుక్రులు ఇద్దరు మిత్రులు భాగ్యరాశిలో ఉన్నారు. నీచభంగ రాజయోగం ఉన్నందువలన తప్పకుండా ఇక్కడ ఏరోనాటికల్స్ కానీ లేదా మెకానికల్ కానీ చేస్తే బాగుంటుంది. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. మంగళగిరి నుంచి ఉషారాణి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి. మంగళగిరి నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/6/1979. 22/6/1979. టైం చెప్పండి. మధ్యాహ్నం 3:40 నుంచి 4 మధ్యలో. ఎక్కడ పుట్టారండి ఉషారాణి గారు? విజయవాడ అండి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. భవిష్యత్తు గురించి తెలుసుకుందామని. జాతకంలో సంపూర్ణ కాల సర్పదోషంతో పాటుగా కుజదోషం కూడా ఉన్నటువంటి జాతకం ఇది. ఇక్కడ ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది. గురువు బాగున్నాడు. గురువు అద్భుతంగా జాతకంలో దశమ స్థానంలో చాలా చక్కగా హంస మహాపురుష యోగాన్ని ఇస్తూ చాలా అద్భుతంగా ఉన్నాడు. అలాగే ఇక్కడ జాతకంలో బుధుడు స్వస్థానంలో, అలాగే శుక్రుడు స్వస్థానంలో, అష్టమాధిపతి అష్టమంలో, భాగ్యాధిపతి భాగ్యంలో, దశమంలో గురువు. ఇక్కడ రవి బుధుల యోగము, అలాగే చంద్రమంగళ యోగము. గురువు ఇక్కడ జాతకంలో 10వ ఇంట్లో హంసయోగాన్ని ఇస్తున్నప్పటికీ సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది. 2017 ఏప్రిల్ 29వ తారీఖు నుంచి గురు మహాదశలో బుధుడు వస్తాడు. ఈ దశ వచ్చినప్పటి నుంచి మీకు బాగుండేదానికి అవకాశం ఉంటుందమ్మా. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. కోదాడి నుంచి శ్రీనివాసరావు గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/1/69 మేడం. చెప్పండి. పుట్టిన టైం చెప్పండి. పుట్టిన 11:25 ఎప్పుడండి? ఉదయమా? ఉదయం పూట మేడం, శుక్రవారం. ఎక్కడ పుట్టారండి?
సూర్యాపేట. గురుగారితో మాట్లాడండి, సందేహం చెప్పండి. సూర్యాపేట. చెప్పండి. ఇక్కడ లగ్నం వచ్చి మేష లగ్నం, రాశి వచ్చేసి మీన రాశి, నక్షత్రం రేవతి నక్షత్రం 4వ పాదం అండి. మీ జాతకంలో కూడా సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నటువంటి జాతకం. ఇక్కడ జాతకంలో లగ్న అష్టమాధిపతి సప్తమ స్థానంలో ఉండటం, భాగస్వాములతో చేసేటువంటి ఏ పనైనా సరే అది లాస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే కుజ మహాదశ జరుగుతుంది. అందులో కూడా భాగ్యాధిపతి అయినటువంటి గురువు 6వ ఇంట్లో ఉన్నాడు, ఆ అంతర్దశ జరుగుతుంది. ఈ నవంబర్ 14 వరకు కూడా మీ జాతకరీత్యా కొంత లాస్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి పనులు చేసుకోవటం మంచిదండి. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు నారాయణ రెడ్డి అండి, విజయవాడ నుంచి. నాగలరెడ్డి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? ముప్పై గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30 శివారెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 89 15వ తారీఖు 10వ నెల 15వ తారీఖు 10వ నెల 89. ఉదయం 8:09 అండి. ఎక్కడ పుట్టారండి? విజయవాడ అండి. గురుగారితో మాట్లాడండి, మీకు ఏమైనా సందేహం ఉంటే చెప్పండి. సార్, చెప్పండి. విజయవాడ అండి. బాబు మ్యారేజ్ గురించి బాబు చెప్తున్నాను. ఇక్కడ లగ్నం వచ్చి నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడ లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి మేషరాశి, నక్షత్రం వచ్చేసి అశ్విని నక్షత్రం 1వ పాదం. జన్మ లగ్నం నుంచి సప్తమ కుటుంబాధిపతి అయినటువంటి కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు. దీనివలన వివాహం ఆలస్యం అవటం జరుగుతుంది. ఈ సెప్టెంబర్ తర్వాత నుంచి వివాహ యోగం ఉన్నది, మీరు ప్రయత్నం చేయండి. కానీ అర్ధాష్టమ శనిలో కూడా ఉన్నాడు కాబట్టి ఒకసారి నవగ్రహాలకు ఒకసారి పూజ చేయించండి, బాగుంటుంది. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. వెంకటరమణమ్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? పాపది ఏప్రిల్ 11 అండి. చెప్పండి. ఏప్రిల్ 11. 1989. పుట్టిన టైం చెప్పండి. అదే 12 to 11, 12 మధ్యలో అండి. ఎక్కడ పుట్టారండి? మంగళవారం. ఏలూరే. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. ఎంత ముందు ఫోన్ చేసామండి, ఫోన్ కట్ అయింది. అదే పాపది వివాహం అయిందండి. శని బాగాలేడమ్మా. సప్తమంలో 7వ ఇంట్లో వివాహ స్థానంలో శని ఉన్నాడు, అది బాగాలేడు. గురువు 12వ ఇంట్లో ఉన్నాడు, కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు, కుజదోషం ఉంది. చెప్పండి. అదే పాపది ఈడిపోయి అదే బాబు ఇద్దరికి డిస్ట్రిబ్యూషన్ గా ఉందండి. మళ్ళీ వాళ్ళు కలుస్తారా, లేకపోతే పాప బ్యాంక్ టెస్ట్ ఉద్యోగానికి వెళ్తుంది. వెరీ గుడ్. ఆ ఉద్యోగం అదే వస్తుందా రాదా అని. ఉద్యోగం అయితే వస్తుందమ్మా. వివాహ దోషం ఉన్నది, అది మీరు కొంచెం చూసుకోండి, ఎందుకంటే అది అంతగా బాగలేదు. దానివలన సమస్యలు ఎదురయ్యేదానికి అవకాశం ఉంది. ఉద్యోగ స్థానంలో శుక్రుడు రవి ఇద్దరు కలిసి, శుక్రుడు ఉచ్చస్థితిలో రవితో ఉన్నందువలన తప్పకుండా అక్కడ ఆమె మంచి భవిష్యత్తు అయితే, అంటే జీవనానికి ఆమె చేసే పనిలో మాత్రం ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది. కానీ వైవాహిక జీవిత సంబంధమైనటువంటి సమస్య ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందమ్మా. మరొక కాలుతో మాట్లాడతాం గురుగారు. లక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి. మా చెల్లెలి గురించి వివాహం ఎప్పుడు అవుతుందో కనుక్కుందాం అని అడుగుతారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20వ తేదీ చెప్పండి. 20వ నెల 20వ తేదీ 7వ నెల 53వ సంవత్సరం 12:30 గంటకి తెల్లవారితే 21. ఎక్కడ పుట్టారండి? విజయనగరం అండి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. మీరు చాలా బాగా చేస్తున్నారండి. పాప ఎప్పుడు అవుతుందో ఈ సంవత్సరం మీరు చెప్తారేమో అని. ఇక్కడ వచ్చేసి సంబంధాలు వచ్చాయి కానీ కుదరడం లేదండి. జనవరి 8, 2017 తర్వాత మీకు వివాహం ఉందమ్మా, నెక్స్ట్ ఇయర్ జూన్ లోపు. కాబట్టి మీరు అష్టమ శని జరుగుతుంది, శని సప్తమంలో ఉన్నాడు, శాస మహాపురుష యోగం ఉన్నది, సర్పదోషం ఉన్నది. కాబట్టి సర్పదోషానికి శనికి పూజ చేయించండి. దానివలన రేపు జనవరి 2017 జనవరి 8వ తారీఖు నుంచి జూన్ లోపుగా వివాహం జరిగేదానికి అవకాశం ఉంది. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. రాణి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మాట్లాడండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టు
అదే ఆగస్ట్ కాదండి, ఏప్రిల్ నెల చెప్పండి. ఏప్రిల్ నెల 4వ తారీఖు, 4వ నెల 18వ తారీఖు 1987. ఏప్రిల్ 18, 1987. 87 పుట్టిన టైం చెప్పండి. ఉదయం, శనివారం ఉదయం 7:27 నిమిషాలకండి. గురుగారితో మాట్లాడండి. ఏ ఊర్లో 27 నిమిషాలకండి. ఏ ఊర్లో అమ్మ ఉదయం ఏ ఊర్లో జన్మించారు? రాజమండ్రి నుంచి అండి. చెప్పండి. అది మా అబ్బాయి గురించి, పెళ్లి గురించి అడుగుదా. ఇంకా సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో ఉన్నాడమ్మా జాతకంలో. మేషలగ్నానికి వృశ్చిక రాశి మేషలగ్నం. జాతకంలో కుటుంబ స్థానంలో అష్టమాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఉండటం ఇక్కడ దోషం ఉన్నది. కాబట్టి కుజదోషము అలాగే శుక్రదోషము ఈ రెండు ఉన్నందువలన ఇక్కడ ఇబ్బంది కలిగిస్తుంది. ఇప్పుడు శుక్ర మహాదశ జరుగుతుంది. శుక్రుడు సప్తమాధిపతి, బుధుడు వ్యయంలో ఉన్నటువంటి బుధుడు 6వ ఇంటికి అధిపతి వ్యయంలో ఉన్నాడు. అది నీచభంగంలో ఉన్నది. అయితే ఇక్కడ జన్మజాతక రీత్యా ఈ నవంబర్ ఏదైతే ఉన్నదో 2016 నవంబర్ 24 తర్వాత నుంచి ఇతనికి వివాహ యోగం ఉన్నది. మరొక కాలుతో మాట్లాడదాం గురుగారు. రామారావు గారు అవునండి. హలో, నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా మిస్సెస్ గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/1/95. 21/1/95. 95. అవునండి. పుట్టిన టైం చెప్పండి. మధ్యాహ్నం 12:25 అండి. ఎక్కడ పుట్టారండి? అంబాజీ గారి దగ్గర అండి. గురుగారితో మాట్లాడండి. అలాగేనండి. చెప్పండి. హలో హలో చెప్పండి 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 ఇక్కడ కన్యారాశి ఉత్తరా నక్షత్రం జాతకంలో 2వ పాదం మేషలగ్నం. ఇక్కడ కుజ మహాదశ జరుగుతుంది. కుజుడు పంచమ స్థితిలో ఉన్నాడు వక్రించి. కాబట్టి సంతాన దోషం ఉంటుంది. ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే ఆ సంతాన దోషం తగ్గేదానికి అవకాశం ఉంది. ఒక 48 days స్వామివారి ఆరాధన క్రమం తప్పకుండా చేస్తే బాగుంటుంది. మరొక కాలుతో మాట్లాడదాం గురుగారు. లత గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ కాల్ చేశానండి. అది నాకు లైన్ కట్ అయిపోయింది అని లేదు, కరెంట్ కూడా లేదండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు లత గారు? అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/9/96 అండి. 4/9/96. ఉదయం 8:50 విజయవాడలో పుట్టిందండి. గురుగారితో మాట్లాడండి. సందేహం ఉంటే చెప్పండి. నమస్కారం అండి గురువు గారు. నమస్తే అమ్మా. ఇప్పుడు ఫస్ట్ కాల్ చేశానండి, లైన్ కట్ అయిపోయింది, కరెంట్ కూడా లేదండి. మీరు వినాలమ్మా లైన్. ఇప్పుడు ఒక విషయం చెప్తా వినండి. 4వ పాదం ఇక్కడ లగ్నం వచ్చేసి కన్యా లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం వచ్చేసి ఇక్కడ రోహిణి 1వ పాదం. విద్యాస్థానానికి సంబంధించినంత వరకు ఏమి ఇబ్బంది లేదు. సప్తమంలో శనికేతువుల యొక్క కలయిక ఉన్నది. కాబట్టి ఇది వివాహ దోషాన్ని ఇస్తుంది. కాబట్టి నవగ్రహాలకు ఒకసారి పూజ చేయించండి అని చెప్పాను. అది చేయించండి, బాగుంటుంది. 2018 తర్వాత ఈ అమ్మాయికి మే 2018 తర్వాత నుంచి ఈ అమ్మాయి జాతక రీత్యా బాగుండేదానికి అవకాశం ఉంది. మరొక కాల్ ఉన్నారండి. విజయవాడ నుంచి శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం నమస్కారం అండి. సార్. నమస్తే అండి. సార్ చెప్పండి సార్. 27/2/1973 సార్. 27/2 26/2/1973 అండి. రాత్రి 2 గంటలకి, తెల్లవారితే 27. మీరు అదే 27 ఒకసారి చెప్పండి. 27/2 26/2/1973 సార్. రాత్రి 2 గంటలకు సార్. అంటే తెల్లవారితే 27. నేను చెప్పేది కూడా అదేనండి. 27 చెప్పి అది ఎర్లీ మార్నింగ్ అంటే సరిపోద్ది మీరు. ఓకే సార్. 27/2 ఎన్ని గంటలకి? 2 గంటలకు సార్. ఏ ఊరు? విజయవాడ సార్. చెప్పండి సార్ బిజినెస్ సరిగా లేదు సార్. ఎందువల్ల? ఇక్కడ దశమాధిపతి అయినటువంటి బుధుడు జాతకంలో బాగున్నప్పటికీ కూడా జాతకంలో ఇప్పుడు జరుగుతున్నది కుజమహాదశ. ఈ కుజమహాదశకి కూడా రాహు కలిసి ఇక్కడ జాతకంలో కుజుడు నీచ స్థితిలో అష్టమ స్థానంలో ఉన్నాడు. ఆ దశ అంతర్దశ 2 జరుగుతున్నాయి. అందువల్లనే ఇక్కడ ఇబ్బంది కలగటానికి గల కారణం. ఈ జాతక రీత్యా కూడా ఈ బిజినెస్ అనేటువంటిది మీ జాతకంలో కొంతకాలం లాభాలు చూసుకోవటం కన్నా కూడా అది జరిగి నడిపిస్తే బాగుండు అనుకుంటే దాన్ని నడిపించండి. ఎందుకంటే అంత గొప్పగా ఏం లేదు ఇక్కడ. కాబట్టి జాతకంలో కుజమహాదశ 2022 వరకు కూడా ఉంటుంది. ఆ తర్వాత రాహు మహాదశ వస్తుంది. కాబట్టి ఇక్కడ క్రమం తప్పకుండా మనం ఏదైనా ఒక పని చేసుకుంటూ దీన్ని చేస్తే బాగుంటుందే తప్ప దాని మీద డిపెండ్ అయితే మాత్రం ఇబ్బంది కలుగుతుంది.
మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. శ్యామల గారు వైజాగ్ నుంచి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 39/96 రాత్రి 10:40 అండి. ఎక్కడ పుట్టారండి శ్యామల గారు? వైజాగ్లోనేనండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, నమస్తే అండి గురుగారు. చెప్పండి. మా బాబు గురించి అండి. చదువు అది ఎలాగుందో తెలుసుకున్నాం. విద్యాస్థానంలో రవిరాహుల యొక్క కలయిక ఉన్నదమ్మా జాతకంలో. అది కొంత ఇబ్బంది కలుగజేస్తుంది. కృతికా నక్షత్రం కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమనండి. దానివల్ల విద్యలో గొప్పగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుటుంబ స్థానంలో ఇక్కడ జాతకంలో కుజుడు నీచ స్థితి పడిపోయి ఉన్నటువంటి జాతకం. ఈ కుజదశ ఉన్నంత వరకు కొద్దిగా కష్టపడవలసి ఉంటుంది. ఈ కుజుడు అయిపోయిన తర్వాత రాహు దశ వస్తుంది. కన్యా రాహు అయి ఉన్నందువలన తప్పకుండా అది బాగుంటుంది. 2000 అంటే ఇంకా 2 సంవత్సరాల కాలం అంత గొప్పగా లేదు, కానీ జాతకంలో గురువు అద్భుతంగా ఉన్నాడు, అది మంచిదే. ఇక్కడ ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమండి. దానివలన విద్యా సంబంధమైనటువంటి దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. ప్రకాశం జిల్లా నుంచి ప్రభావతి గారు. మేడం నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి పాప తెలుసుకోవాలనుకుంటున్నారు? గురించి తెలుసుకోవాలని కాల్ చేస్తామండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ప్రభావతి గారు. 25/3/2001 చెప్పండి. 25/3/2001. పుట్టిన టైం చెప్పండి. 1:09 మధ్యాహ్నం. ఎక్కడ పుట్టారండి? నర్సాపేటండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. గురువు గారు, మా పాప విద్య ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలుసుకుందామని కాల్ చేశాం గురువు గారు. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా మీ పాపది మిథున లగ్నం, రాశి మీన రాశి, నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం 4వ పాదం మీ పాపది. అయితే విద్యాస్థానాధిపతి అయినటువంటి ఈ బుధుడు అద్భుతంగా భాగ్యరాశిలో మిత్ర రాశిలో ఉండటం ఇది మంచిది. తర్వాత ఇప్పుడు బుధ మహాదశ జరుగుతుంది. లగ్నంలో మూల త్రికోణంలో రాహు ఉన్నాడు. ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. మాలవ్య మహాపురుష యోగం ఉన్నటువంటి జాతకం, అమావాస్య జననం. కాకపోతే ఇక్కడ జన్మజాతక రీత్యా ఈ పాప జాతకంలో సప్తమంలో ఉన్నటువంటి కేతు ఏదైతే ఉన్నదో, ఈ సప్తమ కేతు అది పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నందువలన కేతు మహాదశ 2022లో వస్తుంది. ఈ కేతు దశ వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ కేతు మాయాగ్రహమై ఉండటం వల్ల, ఛాయాగ్రహం అవటం వల్ల కొంత మానసిక ఆందోళన గురి చేసేదానికి అవుతుంది. అక్కడ ఇబ్బంది కలిగజేస్తుంది. మహాగణపతిని ప్రతిరోజు ఆరాధన చేసుకోమనండి, చాలా చక్కగా ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. శివకుమార్ గారు. మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/7/1990. 1990. డేట్ శనివారం టైం చెప్పండి. శనివారం ఉదయం 7:20. ఎక్కడ పుట్టారండి శివకుమార్ గారు? నెల్లూరు. గురుగారితో మాట్లాడండి. చెప్పండి శివకుమార్ చెప్పండి. జాబ్ ట్రై చేస్తున్నాను, ఏది సక్సెస్ అవ్వట్లేదు. ఇక్కడ దశమాధిపతి లాభంలో ఉన్నాడు మీ జాతకంలో. ఇది కన్యారాశి, చిత్తా నక్షత్రం 1వ పాదం. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది. గురు వ్యయంలో ఉన్నాడు ఇక్కడ. అందువల్లనే కొంత ఇబ్బంది కలుగుతుంది. వ్యయంలో 12వ ఇంట్లో మోక్షకారకుడై ఉండటం. అష్టమాధిపతి వ్యయంలో మంచివాడు, భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు, అది లక్ష్మీయోగంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ దశమాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క అంతర్దశ ఇక్కడ లేదు, ప్రత్యంతర్దశ జరుగుతున్నది. మీకు ఆగస్టు 18 లోపుగా ఏదో ఒక రకమైనటువంటి ఉద్యోగం దొరికేదానికి అవకాశం ఉంది. మరొక కాల్ లైన్లో ఉన్నారండి. పుష్పావతి గారు. హలో నమస్కారం అండి. పుష్పావతి గారు మాట్లాడండి. 29వ తారీఖు అండి, చెప్పండి. 4వ నెల 1999 అండి. బాబు అండి. పుట్టిన టైం చెప్పండి. 45 నిమిషాల కంచి సాయంకాలం 8:45కు. ఎక్కడ పుట్టారండి? ఎలా తణుకులోనండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి గురుగారు. నమస్తే అమ్మా. చదువు సీరియస్ అవుతున్నాడండి, ఎలా చదువుతాడా అని అండి? ఇక్కడ ఈ అబ్బాయి జాతకంలో విద్యాస్థానాధిపతి 6వ ఇంట్లో నీచ స్థితిలో ఉన్నాడమ్మా. అయితే నీచ భంగంలో ఉన్నది. కొద్దిగా ఓపికగా ఉండాలి. ఎందుకంటే ఆ విద్యాస్థానాధిపతి 6వ ఇంట్లో కోపం, రోషం ఇటువంటి స్థానంలో ఉన్నందువలన అది అలా జరుగుతూ ఉన్నది. కాబట్టి కొద్దిగా ఓపికగా ఉండాలి. విద్యా సంబంధంగా ఇక్కడ
ఉన్నటువంటి జాతకం. అయితే 2018 వరకు కూడా ఈ అబ్బాయి జాతక రీత్యా అంత గొప్పగా ఏం లేదు. 2018 తర్వాత నుంచి గురు మహాదశ వస్తుంది. గురువు పంచమ స్థితిలో ఉన్నాడు. ఆ పంచమ స్థితిలో ఉన్నటువంటి గురువు వలన ఇతని యొక్క జాతకం భవిష్యత్తు బాగుంటుంది. మరొక కాల్ లైన్లో ఉన్నారు గురుగారు, మాట్లాడదాం. పవన్ గారు, నమస్కారం అండి. పవన్ గారు మాట్లాడండి. కాల్ కట్ అయినట్టుంది గురుగారు. ఇక్కడ జన్మజాతకాల్లో ఉన్నటువంటి దోషాలన్నిటికీ కూడా మీరు చక్కగా ఇంట్లో ఉన్నటువంటి మీ ఇష్టదైవాన్ని మొదట ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కడైనా సరే మనల్ని బాగు చేయాలన్నా ఏది చేయాలన్నా మొదట ఇంటి దైవం అని చెప్తాం, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి మన ఊర్లో ఉన్నటువంటి దైవం, ఆ తర్వాతే తీర్థయాత్రలో ఉన్నటువంటి దైవం. కాబట్టి ముందుగా మన ఇంట్లో ఉన్నటువంటి పరమాత్మ, మన ఇంట్లో ఉన్నటువంటి దైవం ఏదైతే ఉన్నదో ఆ దైవాన్ని మనం తప్పకుండా ఇంట్లో చక్కగా దీపం పెట్టి ఆ భగవంతుని ప్రార్థన చేయటం వలన ఆ తర్వాత మీరు ఎన్ని యజ్ఞయాగాదులు ఏ గుళ్ళో చేసినా లేకపోతే ఏ తీర్థయాత్రలు చేసినా ఫలితం. ముందు మన ఇంట్లో ఉన్నటువంటి దైవం ఏదైతే ఉన్నదో ఆ దైవానికి మనం క్రమం తప్పకుండా ప్రార్థించడం ద్వారా మనకు ఉన్నటువంటి దోషాలను తగ్గించేదానికి అవకాశం ఉన్నది. మనకున్నటువంటి స్థాయిని పెంచేదానికైనా లేకపోతే మనల్ని మోక్షానికి తీసుకెళ్లే మార్గం చూపించేదానికైనా మన ఇంటి దైవానికి మొదట అర్హత, ఆ తర్వాతే ఇంకేదైనా సరే. మరొక కాల్ లైన్లో ఉన్నారు గురుగారు, మాట్లాడదాం. మహాలక్ష్మి గారు, నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? పాప గురించి అడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/2/1988. చెప్పండి, పుట్టిన టైం కూడా. ఉదయం 5:15 అండి. ఉదయం చెన్నైలో పుట్టింది. చెన్నైలో. గురుగారితో మాట్లాడండి. మా గురువు గారు మా కుమార్తె MSc PhD చేసిందండి. వెరీ గుడ్. ఆమెకి పెళ్లి చేయవల్ల విదేశాలకు వెళ్ళే యోగం ఉందా, గవర్నమెంట్ జాబ్ వస్తుందా? PhD చేసిన వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్ చేసే పని అయితే ఇక్కడ దశమాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడమ్మా. దానికి మీకు అలాంటి స్థితి అనిపించవచ్చు. మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉన్నది. సప్తమాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ కొంచెం వ్యయంలో ఉన్నాడు. ఆ మహాదశ జరుగుతున్నది కాబట్టి ఆమె వైవాహిక జీవితానికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి మీరు. ఎందుకంటే ఇప్పుడు ఆలస్యం అయింది కాదని చెప్పను, కాకపోతే ఆ చంద్రదశ అంత గొప్పగా లేదా చంద్రుడు సప్తమాధిపతి వ్యయంలో ఉన్నందువలన అది ఇంకా 2026 వరకు ఉన్నది. అది కొంత ఇబ్బంది కలగజేస్తుంది జాతకంలో. కాబట్టి కొద్దిగా ఆలోచించుకొని మీరు చేయండి. ఆమెకి మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు అయితే ఉన్నది, కానీ ఈ జీవితంలో ప్రధాన భాగమైనటువంటి ఒక వివాహ సంబంధమైనటువంటి విషయం మీరు కొద్దిగా ఆలస్యమే ఈ పాప దాంట్లో. ఎందుకంటే కుజదోషం ఉన్నది కాబట్టి ఆ కుజుడు విద్యనిచ్చాడు, కానీ అక్కడ వివాహ స్థానాధిపతితో కలిసి 12వ ఇంట్లో ఉండటం అది యోగం కాదు. కుటుంబాధిపతితో కూడా కలిసి 12వ ఇంట్లో ఉండటం యోగం కాదు అది. కాబట్టి ఆ కుజదోషానికి తప్పకుండా మీరు పరిహారం చేయించుకోవటం మంచిదమ్మా. కాలర్స్ అందరికీ జాతక వివరాలు చాలా చక్కగా అందించారు గురువుగారు, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. రేపటి జన్మకుండలి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.